రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగింపు ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెందుర్తిలో కాలువ తవ్వకం పనుల పేరుతో అధికారులు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేశారు. కూల్చివేసిన విగ్రహాన్ని అధికారులు కాలువలో పడేశారని వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 2024లో విశాఖలోని అక్కయ్యపాలెం జంక్షన్ లో అనుమతులు లేవనే కారణంతో గ్రీన్ బెల్ట్ ఏరియాలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. సెప్టెంబర్ 2024లో అదే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూలై 2025లో అనకాపల్లిలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెందుర్తి జంక్షన్ లో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన ఏపీలో విశాఖలో మాజీ ముఖ్యమంత్రి దిగవంత వైఎస్ఆర్ విగ్రహం కూడా కూల్చేశారు. అయితే పెందుర్తిలోని కాలువ తవ్వకం పేరుతో ఆ వైఎస్ఆర్ విగ్రహం కూడా కూల్చివేత కూడా పెట్టారు. అయితే వైఎస్ఆర్ విగ్రహం కాలువతో కూడా పడేసిన అధికారులు అయితే కూటమి ప్రభుత్వం అధికారులు తీర్పు వైసీపీ నేతలు కూడా ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ గతంలో చూసుకుంటే కూడా 2 సార్లు కూడా వైఎస్ విగ్రహాన్ని ఇదే విధంగా కూడా చేశాడు. అప్పుడు కూడా భారీ దాంతో కూడా కార్యకర్తలు నాయకులు కూడా చేరుకుని కూడా నిరసన చేపట్టడంతో కూడా మళ్ళీ అక్కడ వైఎస్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా అధికారుల తీరుతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల దగ్గర కావస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారులతో ఈ విధంగా విగ్రహాలను కూడా కూల్చే విధంగా కూడా ఏపీలో మొదలైందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడే వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా అధికారులు కూడా కూటమి అధికారులు కూడా తుమ్మత్తెల జంక్షన్ లో కూడా దిగి వైసీపీ విగ్రహాన్ని కూడా అక్కడ పక్కన కూడా పడేసింది. ఇప్పటికే అక్కడికి వైసీపీ లీడర్లు కార్యకర్తలు కూడా భారీగా కూడా చేరుకుంటున్నారు. వైఎస్ విగ్రహాన్ని చేసిన దాని కూడా ఇప్పటికే చాలా ఆవేశంగా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ భారీగా కూడా చేరుకున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నియోజకవర్గం సంబంధించిన అదే కీలకమైన నాయకులు కూడా అక్కడ చేరుకుని కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎటువంటి ఏం జరుగుతుంది ఇప్పటికే 2 సంవత్సరాల కూటమి విరోధం వచ్చిన వైసీపీ ఆవేదన కూడా చెందుతున్నారు. మా వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టే వరకు కదిలేదు లేదని కూడా ఇప్పటికే నాయకులు ఎంత దూరమైన మేము పోరాడతాం కూడా ఇప్పటికే అక్కడికి పోలీసులు కూడా చెప్పినట్టు కూడా నాకు సమాచారం. ఇప్పటికే అక్కడికి వైజాగ్ లో కూడా భారీగా నాయకులు కూడా ఉండి పక్కన ఉండే నియోజకవర్గంలో నాయకులు కూడా అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. ఇది పోలీసులు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా బలగాలు కూడా మోహరించారు. కానీ ఏం జరిగిందో అక్కడ వేచి చూడాలని పరిస్థితి. అయితే మొత్తానికి నాయకులు కూడా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదు కూడా అధికారులు వచ్చి కూడా క్షమాపణ చెప్పే విగ్రహం అక్కడ పెట్టించే కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు అని కూడా డిమాండ్ చేస్తున్నారు. రచన. రైట్, థ్యాంక్ యూ మధు.